ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా మనం అందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుణ్ణి ఆరాధించటం కొరకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు ఒక చక్కటి అంశం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములంతా మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చి తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి మా పట్ల చూపిన కృప కొరకై వందనాలు తండ్రి. దేవా, జీవము గల మీ మాటలు వివరించాలని ప్రయత్నపడుచుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా, మేమందరము మీ వాక్యానుసారంగా జీవించేవారిగా నిలబెడతారని వేడుకుంటూ, ఈ ఆరాధన అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, సృష్టికర్త చేసినటువంటి నూతన సృష్టి, న్యూ క్రియేషన్ ఏమిటి అనే విషయం బైబిల్ నుంచి కొన్ని మాటలు మీకు చూపించాలనుకుంటున్నాను. పిల్లరా, సృష్టికర్త అంటే దేవుడు మనకు తెలుసు, మన కన్న తండ్రి. ఆ దేవుడు చేసినటువంటి నూతన సృష్టి ఏమిటి అనే అంశం మనము ఆలోచిద్దాం. పిల్లరా, దేవుడు ఈ సృష్టిని కలుగజేసి శాస్త్ర ప్రకారము దాదాపుగా 1500 కోట్ల సంవత్సరాల అయిందని చెబుతున్నారు. పిల్లరా, 1500 కోట్ల సంవత్సరాల క్రితం చేసిన ఈ సృష్టి నూతనమైనది లేదంటే ఇది కొత్తది అని మనం చెప్పగలమా అని అంటే చెప్పలేం. పిల్లరా, అది పాతదైపోయింది. మరి దేవుడు కలుగజేసిన నూతన సృష్టి అనే విషయము బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. పిల్లరా, ప్రతి ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకోవడం మనం చూస్తుంటాం. డిసెంబర్ నెల 31వ తారీఖు రాగానే ప్రతి ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్, పాత సంవత్సరానికి గుడ్ బై, కొత్త సంవత్సరానికి వెల్కమ్ అని చెప్పుకుంటూ వీధుల్లో గంతులు వేస్తూ అరుస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక వేడుకగా పండగలాగా చేసుకోవడం మనము ప్రపంచాన్ని చూస్తున్నాం. పిల్లారా, వీళ్ళేదో గుడ్ బై అని చెప్పకపోతే పాత సంవత్సరం ఇంకా వెళ్ళిపోనట్టు, వీళ్ళు వెల్కమ్ చెప్పకపోతే కొత్త సంవత్సరం ఇంకా రాదన్నట్టుగా వీధుల్లోకి వచ్చి గోల చేస్తుండటం మనం చూస్తుంటాం. పిల్లారా, అంటే వీరికి న్యూ ఇయర్ అంటే, కొత్త సంవత్సరం అంటే ఏమర్థమైందంటే వీధుల్లోకి రావాలి, గొడవ చేయాలి, తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇది మాత్రమే వారికి అర్థమైంది. పిల్లారా, సమాజానికి అసలు సంవత్సరం ఎలా వస్తుందనే సంగతి చాలామందికి దాదాపుగా తెలియదు. పిల్లారా, తెలియకుండానే ఇది కొత్త సంవత్సరము, హ్యాపీ న్యూ ఇయర్ అని గంతులు వేసుకుంటూ తిరుగుతుంటారు. మరికొంతమంది కొత్త వంటలు లేదంటే కొత్త డ్రెస్సులు, ఆ రోజు కొత్తవిగా ఉండాలి అనే విధంగా ఇల్లు శుభ్రాలు చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తుండడం మనం చూస్తుంటాం. కొంచెం డబ్బున్న వారైతే బార్లకు వెళ్ళడము, పబ్బులకు వెళ్ళి డ్యాన్సులు వేయడము, మ్యూజికల్ నైట్స్ అని పెట్టడము, ఇలాంటివన్నీ మనము సమాజంలో చూస్తున్నాం. పిల్లరా, వీరికి న్యూ ఇయర్ అంటే అర్థమైంది ఇదే, కొత్త సంవత్సరము అని వాళ్ళు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంటారు. ఇది లోకంలో జరిగేటువంటి విషయం. పిల్లరా, మరి క్రైస్తవులకు ఏమర్థమైంది కొత్త సంవత్సరము అని మనం ఆలోచిస్తే, పిల్లరా, వీరికి కొత్త సంవత్సరము మరొక విధంగా అర్థమైంది. అదేమిటంటే, కొత్త సంవత్సరం అంటే మనకు ఈరోజు వాగ్దానాలు ఇస్తారు. అయ్యగారు మనకు వాగ్దానాలు ఇస్తారు, మనం వాగ్దానాలు తీసుకోవాలి అని ఎప్పుడు చర్చికి వెళ్ళని వారు కూడా ఆ రోజు బయలుదేరి వస్తారు. పిల్లరా, ఎందుకు? వాగ్దానాల కోసము చర్చికి వచ్చే క్రైస్తవులను మనం చూస్తుంటాము. వీరికి కూడా అర్థమైంది ఏంటంటే వాగ్దానాలు ఇవ్వడమే కొత్త సంవత్సరం అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. పిల్లరా, వాగ్దానము ఒకే ఒక వాక్యం ఇస్తారు. మీరు ఆలోచించండి, కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను.
వాగ్దానము అని చెప్పి ఒకే ఒక వచనాన్ని బైబిల్లో 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలో ఒకటి తీసుకొని ఇస్తారు. మరి ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు గనక ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం కొరకే నేను ప్రార్థన చేస్తాను, ఈ వాగ్దానం కొరకే నేను ఎదురు చూస్తాను అని ఏ క్రైస్తవుడైనా ఉంటాడా అంటే లేదు. ఈ సంవత్సర కాలంలో ఎన్నో కోరికలు, ఎన్నో అవసరాలు, వెన్నిటి గురించో ప్రార్థనలు. మరి అన్నిటి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి ఒకే ఒక వాక్యం కొరకు ఎందుకు అంతగా పరుగులు తీస్తున్నావు? సంవత్సరం అంతా నీకు ఎన్నో అవసరతలు ఉంటాయి, దేవుని కాపుదల నీకు కావాలి, అన్నీ నువ్వు అడుగుతున్నవే. అన్నీ అడుగుతున్నప్పుడు నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఒకే ఒక వాక్యం అనని ఒక వాక్యాన్ని పట్టుకుని పోతే సరిపోతుంది పిల్లరా. మరి ఆ వాగ్దానము ఒక వాక్యం అయినప్పుడు దేవుడు 66 పుస్తకాలు మన చేతిలో ఎందుకు పెట్టాడు ఆలోచించండి. దేవుడు ఒకే ఒక వాక్యం ఇవ్వచ్చు కదా మనకందరికీ, 66 పుస్తకాలు ఎందుకు ఇవ్వాలి అంటే వీరికి కూడా అర్థం కాలేదు. ఆ వాగ్దానం కూడా ఏముంటుందో తెలుసునా? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి ఈ సంవత్సరమైన మీరు అని అనేది రాదు. ఏమొస్తుందంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించును అని అలాంటి వాగ్దానాలు తీసుకొని దాంతో తాత్కాలికంగా ఆనందం పొందుతుంటారు పిల్లరా. నిజంగా అమాయకులే వీళ్ళందరినీ చూస్తుంటే అమాయక ప్రజలు అనిపిస్తుంది పిల్లరా. బైబిల్లో రాయబడినటువంటి సారాంశం అర్థం కాకనే ఈ వాగ్దానాల పేరుతో కూడా పిల్లరా నిజంగా దేవుణ్ణి మోసపుచ్చుతున్నారు ఈ సమాజం, దేవుణ్ణి మోసం చేస్తున్నారు ఈ సమాజం. మరి అలాంటప్పుడు దేవుడు 66 పుస్తకాలు మన చేతిలో పెట్టకూడదు కదా. మన చేతిలో పెట్టాడంటే కారణం ఉంది. అవన్నీ నీ కొరకే, మన కొరకే రాసి ఇచ్చాడు, ఎంతో భద్రపరిచాడు. ఈ బైబిల్ మన చేతిలోకి రావటానికి మామూలుగా రాలేదు పిల్లరా. ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు కనుకనే ఈరోజు 66 పుస్తకాలుగా ఒక బుక్కుగా మన చేతిలో ఉంది. నిజంగా వారి ప్రాణాలు త్యాగం చేయకపోతే ఈరోజు మన చేతిలోకి వచ్చేది. కానీ వీటిల్లో నుంచి వేరుకొని నూతన సంవత్సరం కనుక ఒకే ఒక వాగ్దానం కావాలి అని వాగ్దానాల పేరుతోటి క్రైస్తవులు మునిగిపోతున్నారు పిల్లరా. ఎవరికి నూతన సంవత్సరం ఎందుకు వచ్చిందో, అసలు సంవత్సరం ఎలా వస్తుందో కూడా సమాజానికి తెలియదు పిల్లరా. దేవుడు ఒక విషయం రాయించాడు, ఈ సంవత్సరం ఎలా వస్తుంది అనేది దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూడండి పిల్లరా. ఆదికాండము 1వ అధ్యాయం మనం చూడగలిగితే 14వ వచనం పిల్లరా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను కాలములను దినములను సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. అంటే దేవుడు ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడును అలాగే భూమిని వీటన్నిటిని కలుగజేశాడు. 3వ దినమున భూమిని చేశాడు, 4వ దినమున నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుని కలుగజేశాడు. ఎందుకు కలుగజేశాడు అని మనం చూస్తే పిల్లరా దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. మీకు సూచనలు తెలియజేయడం కోసం చేశాను, అలాగే మీకు కాలాలు తెలియజేయడం కోసం నేను చేశాను, అలాగే మీకు దినాలు రావటం కొరకు చేశాను, మీకు సంవత్సరం రావటానికి కోసమే ఈ సృష్టిని నేను చేశాను, ఈ సూర్యుడినైనా ఈ భూమినైనా అని దేవుడు చెబుతున్న పిల్లరా. నిజంగా ఒక సంవత్సరం రావాలంటే దేవుడు కలుగజేసినటువంటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ 365 రోజులు గంటకు 1,07,000 కిలోమీటర్ల వేగంతో తిరిగితే అప్పుడు మన జీవితంలో ఒక సంవత్సరం వస్తుంది పిల్లరా. తాను బయలుదేరినటువంటి స్థలముకు భూమి ఎక్కడైతే ప్రారంభమయ్యాడో తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరగడం మొదలు పెడతాడో మరలా అదే ప్లేసుకు చేరడం కొరకు 1,07,000 కిలోమీటర్ల వేగంతో గంటకు పరుగులు తీస్తాడు. ఒకవేళ ఈ వేగంలో తేడా వచ్చిందంటే మనకు సంవత్సరం రాదు, లేట్ అయిపోతుంది పిల్లరా. కానీ ఒక సెకను కూడా లేటు కాకుండా 100% నిజంగా పక్కాగా 12 దాటిన వెంటనే హ్యాపీ న్యూ ఇయర్ అని మనము క్లాప్స్ కొడుతుంటామే, అంత పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది? దేవుడు చెప్పాడు కనుకనే భూమి అదే వేగముతో తిరుగుతుంది. ఎందుకు? తాను ప్రారంభించిన స్థలానికి మరలా చేరడం కొరకు పరుగులు తీస్తున్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతో కష్టము, భూమి కష్టపడుతుంది, సూర్యుడు కష్టపడుతున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు పని చేస్తున్నారు. సూర్యుడు భూమి పని చేయటం బట్టే మనకు దినాలు వస్తున్నాయి, మనకు కాలాలు వస్తున్నాయి, మనకు సంవత్సరాలు వస్తున్నాయి పిల్లరా. ఇది ఎవరు గ్రహించరు. దేవుడు కలగజేసిన ఈ సృష్టి ఎంత చక్కగా మన కొరకు పనిచేస్తుందో ఇది ఆలోచించరు. కానీ
కేవలము అంకె మారింది. 2025 సంవత్సరం నుంచి 2026 అంకె మారింది కనుక హ్యాపీ న్యూ ఇయర్ అని ఇల్లు ఎంజాయ్ చేస్తుంటారు పిల్లారా. నిజంగా మనం ఆలోచిస్తే 2024 సంవత్సరంలో ఏ భూమి ఉందో 2025 సంవత్సరంలో అదే భూమి తిరిగింది. అలాగే 2026 సంవత్సరంలో అదే భూమి తిరగబోతుంది కూడా, అదే భూమి తిరుగుతుంది. దానివలన మనకు రోజులు వస్తున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి. అదే సూర్యుడు, అదే భూమి 500 కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఏ భూమిని అయితే చేశాడో అదే భూమి ఇప్పటికీ తిరుగుతుంది. అదే సూర్యుడు ఇప్పటికీ తిరుగుతున్నాడు ప్రియులారా. మరి కొత్తదనం ఎక్కడ ఉంది? కొత్తదనం ఎక్కడ ఉంది ప్రియులారా? మనుషులకు అర్థం కాలేదు. వారికి పిచ్చి పెట్టింది కనుకనే హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంజాయ్ చేస్తున్నారు. సంఖ్య మారిందని భక్తుడు ఒక గొప్ప సంగతి బైబిల్లో రాయించాడు ప్రియులారా. ఆయన ఎవరో కాదు, సొలొమోను గారు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏం చెప్పారో ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి పిల్లరా. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం తీయండి. సొలొమోను గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. మనం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తే లోకం చేసినట్టుగా మనం చెయ్యము. ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథము పిల్లరా 1వ అధ్యాయం మనం చూడగలిగితే 9వ వచనము జాగ్రత్తగా ఆలోచించండి. నేను చదువుతున్నా. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. బైబిల్ ఎంత వాస్తవం, ఎంత ఖచ్చితంగా చెబుతుందో చూడండి. సూర్యుని కింద జరుగునది ఏది నూతనమైనదంటే లేదు. భూమి ఒకనాడు ఆదాము గారి కాలంలో ఉన్న భూమి, అబ్రహాము గారి కాలంలో ఉన్న భూమి, అబ్రహాము గారి కాలంలో ఉన్న సూర్యుడు, ఇప్పుడు మనమున్న కాలంలో కూడా అదే భూమి, అదే సూర్యుడు పిల్లరా. అందుకే భక్తుడికి అర్థమైంది, సూర్యుని కింద జరిగే క్రియలలో ఏది చూసినా నూతనమైనదంటూ నాకు ఏది కనపడలేదు. ఇక ముందున్నదే, ఇప్పుడు ఉన్నదే, ఇక రాబో కాలంలో కూడా ఉండేది అదే అని భక్తుడు చదువుతున్న పిల్లారా. క్రైస్తవులకు అర్థమవుతుందా? క్రైస్తవులకి ఈ మాటలు అర్థమవుతాయంటే క్రైస్తవులకు కూడా అర్థం కావు. మనము లోకానికి వెలుగు, మనమే ఈ సత్యాన్ని చెప్పాలి. బాబు కొత్త సంవత్సరంలో ఏమీ లేదు, దేవుడు ఒకటి చేశాడు, నూతన సృష్టి చేశాడు. ఈ కాలంలో ఒక నూతన సృష్టి చేశాడు ఆయన. అది మనం తెలియజేయడానికి బయలుదేరాలి. కానీ హ్యాపీ న్యూ ఇయర్ అని మనము కూడా వారిలో ఒకరిలాగానే అంధకారంలో మగ్గిపోయిన వారమైతే పిల్లరా. సొలొమోను గారు చెప్పారు, సూర్యుని కింద నూతనమైనది అంటూ ఏది లేదు పిల్లరా. ఆదాము గారి కాలంలో ఏ భూమి, ఏ సూర్యుడు ఉన్నాడో ఇప్పుడు అదే భూమి, అదే సూర్యుడు తిరుగుతూ ఉన్నారనే సంగతి మనకు వాస్తవం అర్థం కావాలి పిల్లరా, అర్థం కావాలి. మరి దేవుడు చేసిన నూతన సృష్టి ఏది? ఈ ప్రకృతి నూతనమైనది కాదు, ఇది ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితం చేయబడినది అని మనం తెలుసుకున్నామే. మరి దేవుడు చేసిన నూతన సృష్టి ఏది అని మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన మాట ఒకసారి బైబిల్లో నుంచి చూడండి. దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకున్నది, ఆయన ఇష్టపడి చేసినటువంటి నూతన సృష్టి పిల్లరా. దేవుడు ఇష్టపడి చేసిన నూతన సృష్టి ఏమిటి అని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను సరే వాడు క్రీస్తునందు ఉంటే, అంటే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తే వారు నూతన సృష్టి అని అంటుండే పిల్లరా. నూతన సృష్టి, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. అవును పిల్లరా, క్రీస్తునందున్న వారే నూతన సృష్టి. అదే దేవుడు కోరుకొని ఇష్టపడి చేసినటువంటి నూతన సృష్టి. ఈ ప్రకృతి గురించి చెప్పటం లేదు దేవుడు, తన పిల్లలమైన మన గురించి చెబుతున్నాడు. మీరే నూతన సృష్టి అని చెబుతున్నాడు పిల్లరా. మనము ఎలా నూతన సృష్టి అవుతాం? క్రీస్తులో మనము నూతన సృష్టి ఎలా అవుతాం ఆలోచించండి. మన చరిత్ర చూస్తే దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఎలా చేశాడో తెలుసా? భూమి మీద నరులను దేవుడు ఎలా చేశాడో తెలుసా? బైబిల్ చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం పిల్లారా. దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము.
మన స్వరూపము మన పోలికలో నరులను చేయుదము అంటున్నాడు దేవుడు. అలాగే 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మనిషిని దేవుడు సృజించినప్పుడు, కన్నప్పుడు తన పోలికలో కన్నాడు, తన పోలికలో సృష్టించాడు మనిషిని. ప్రియులారా, దేవుడు పోలికలో, దేవుని స్వరూపంలో మనల్ని సృష్టించాడు. దేవుని పోలిక ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు కరుణామయుడు. ఇవన్నీ సుగుణాలన్నీ దేవునిలో ఉన్నాయి ప్రియులారా. ఇలాంటి సుగుణాలతో కూడిన వాడే మన పరలోకపు కన్న తండ్రి దేవుడు ప్రియులారా. సృష్టికర్త అయిన దేవునికి ఉన్న లక్షణాలు ఇవన్నీ. నీతిమంతుడు, నేను పరిశుద్ధుడును అంటాడు దేవుడు. నేను పరిశుద్ధుడును, నేను నీతిమంతుడును, నేను న్యాయమంతుడును, నేను సర్వశక్తిమంతుడును అని తన గూర్చి దేవుడు చెప్పాడు ప్రియులారా. అంటే దేవుడికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే మనకు ఇచ్చాడు ప్రియులారా. దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగానే సృష్టించాడు, మనల్ని కూడా నీతిమంతులుగానే సృష్టించాడు, మనల్ని కూడా యథార్థవంతులుగానే సృష్టించాడు ప్రియులారా. ఆయన పిల్లలమైన మనల్ని తన స్వరూపంలో తన పోలికలో కన్నాడు మొట్టమొదటిగా దేవుడు. ఒకసారి చూస్తారా మాట, యథార్థవంతులుగా కన్నాడు అంటే? అవును. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం ప్రసంగి గారు చదువుతున్నారు, సొలొమోను గారు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించెను. దేవుడు నరులను ఎలా సృష్టించాడు? యథార్థవంతులు వాళ్ళు, వారిలో కపటము లేదు. దేవుడు సృష్టించినప్పుడు ఈ నరులలో కపటము లేదు, మోసం లేదు, అన్యాయం లేదు, దగా లేదు. అంత ప్రేమ, అంత కరుణ, పరిశుద్ధత కలిగిన వారే ఈ నరులు ప్రియులారా. దేవుడు మనల్ని అలా కన్నాడు, అలా చేశాడు ప్రియులారా. ఈరోజు మనుషులుగా మనం చూస్తే పరిశుద్ధులుగా ఉంటున్నారా? నీతిమంతులుగా ఉంటున్నారా? యథార్థవంతులుగా ఉంటున్నారా? మనం ఆలోచిస్తే ప్రియులారా, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఎవరైనా సరే నోరు తెరిస్తే పచ్చి అబద్ధము. తన సహోదరునికి మోసం చేయాలనే చూస్తుంటాడు. ఎప్పుడు తన సహోదరుని ఎలా వంచాలో చూస్తుంటాడు మనిషి. సమాజాన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది. భార్య భర్తను నమ్మదు, భర్త భార్యను నమ్మడు. కన్న తల్లిదండ్రులు పిల్లలను నమ్మరు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మరు. ఎందుకు? వారు చేసే పనులు అలాంటివి కనుక. వారికి ఎందుకు నమ్మకం లేదు అని అంటే, వారు చేసే పనులు అలాంటివి కనుక. అందుకే ఈ ప్రజలలో నమ్మకం లేదు, ఒకరి మీద అంటే ఒకరికి నమ్మకం లేదు. అందరూ మోసగాండ్రుగా మారిపోయారు, అందరూ అబద్ధికులుగా మారిపోయారు. మరి దేవుడు నిన్ను పుట్టించినప్పుడు అలా చేయలేదే? దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేశాడే, దేవుడు నిన్ను నీతిమంతునిగా చేశాడే. మరి నీకు నీతి అనేది ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ పరిశుద్ధత ఎలా పోగొట్టుకున్నావు? ప్రియులరా, అపవాది, మన విరోధి అయిన అపవాది వాడి మాటలు విని పరలోకపు కన్న తండ్రి మాటలను పక్కన పెట్టేసి ఈ అపవాది క్యారెక్టర్ను పునికి పుచ్చుకున్నాం ప్రియులారా. ఈ సమాజము, మానవ సమాజము, చిన్న పిల్లలను చూస్తే వాళ్ళల్లో చూడండి ఎంతో అమాయకత్వము. వారు ఏ హాని చేయరు, ఎవ్వరికి హాని చేయరు. దేవుడు అలా సృష్టించాడు వారిని. మనల్ని కూడా అలానే సృష్టించాడు. చిన్నప్పుడు మనం ఎవరికేమీ అన్యాయం చేసిన వారేం కాదు, ఎవరిని దోచుకున్న వారేం కాదు, ఎవరితో అబద్ధాలు ఆడిన వారేం కాదు. పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఈ సమాజంలో చూసి అనేక కుట్రలు, కుతంత్రాలు, మోసాలు ఇవన్నీ నేర్చుకొని మనం కూడా అవే ప్రయోగిస్తున్నాం పిల్లరా. అంటే దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధత పోగొట్టుకున్నామంటే పోగొట్టుకున్నాం పిల్లరా. దేవుడిచ్చిన నీతి పోగొట్టుకున్నామంటే పోగొట్టుకున్నాము. దేవుడిచ్చిన యథార్థత పోగొట్టుకున్నామంటే పోగొట్టుకున్నాము. అందరం పోగొట్టుకున్నాం పిల్లరా. అందుకే దేవుడు పౌలు గారి ద్వారా ఒక విషయం రాయించాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి నరులు ఎలా మారిపోయారు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించవలసినటువంటి ఈ నరులు ఎలా మారిపోయారో పౌలు గారు తిమోతి గారికి చెబుతూ రాయించారు పిల్లరా. ఒకసారి చూడండి, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఒకసారి చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు,
చదువుతున్నాడు. మనుషులలో ఉన్నటువంటి లక్షణాలు పౌలు గారు చదువుతున్నారు పిల్లారా. మనుషులు ఎలాంటి వారు అంటే స్వార్థ ప్రియులు. వారు ధనాపేక్షలు. ధనం అంటే ఇష్టము, దేవుడు అంటే ఇష్టము కాదు. మీరు ధనానికి లేదంటే సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు అని చెబితే మనుషులేమో సిరికి దాసులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ధనాపేక్షలు. వాళ్ళు ధనము కోసము అన్ననైనా చంపుతాడు, ధనము కోసము తల్లిదండ్రులనైనా చంపుతాడు, ఆస్తి కోసము చివరికి భర్తనైనా కడతేరుస్తారు. ఇవే వార్తల్లో మనం చూస్తున్నాం. దేవుడు అబద్ధం చెప్పడు. ఈ సమాజంలో ఏమి జరుగుతుందో కన్న తండ్రిగా ఆయన చూస్తున్నాడు గనుకనే రాయించాడు తన భక్తుడి ద్వారా పిల్లరా. తన భక్తుడి ద్వారా రాయించాడు. ధనాపేక్ష. ఆ ధనాపేక్ష ఉంటే నువ్వు కన్నవారని చూడవు, రక్త బంధువులని చూడవు, సహోదరుడని చూడవు, భార్య అని చూడవు, భర్తని చూడవు, పిల్లలని కూడా చూడవు. ఆస్తి కోసము చంపేయడమే. అందుకే పౌలు గారు చదువుతున్నారు పిల్లరా. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అలాగే అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు. ఇది ఎవరి గురించి చెప్పింది కాదు. మేము దేవుని నమ్మాము, గుడికి వెళ్తున్నాము అని చెప్పుకున్న వారి గురించి చెబుతున్నాడు. అయ్యో గుడికి వెళ్తున్నారు కదా, వీళ్ళు మంచోళ్ళు కదా అని మీరు అనుకోవచ్చేమో. ప్రతి ఒక్కరి హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి ఈ లక్షణాలన్నిటినీ దేవుడు బయలుపరుస్తున్నాడు. పైకి వారు భక్తి గలవారిగా కనపడతారు, కానీ లోన ఎలాంటివి ఉన్నాయో తెలిసిన? స్వార్థమే, ధనాపేక్షనే, ద్వేషమే, తల్లిదండ్రులను హింసించేవారే. ఎంత ఘోరమైన క్యారెక్టరు ఈ మనిషిలోకి ప్రవేశించిందో ఆలోచించండి. మన పరలోకపు కన్న తండ్రిలో ఇలాంటివి లేవు, దేవుళ్ళో ఇలాంటివి లేవు. ఆయనలో ఉన్నది పరిశుద్ధత, ఆయనలో ఉన్నది నీతి, ఆయనలో ఉన్నది యథార్థత. అవునంటే అవును, కాదంటే కాదు దేవుని మాట. మనమేమో అవునంటాము, కాదన్నట్టుగా ప్రవర్తిస్తాము. నేను చెయ్యనంటాము, చేయాల్సిన చెడు పనులన్నీ చేస్తూనే ఉంటాము. ఎక్కడిది ఈ క్యారెక్టర్ పిల్లరా? మన పరలోకపు కన్న తండ్రి నుంచి వచ్చినది కాదు. ఇది అపవాదిలో నుంచి మనకు సంక్రమించింది. మనమే అపవాదిని తండ్రిగా చేసుకొని వాడి క్రియలు జరిగిస్తున్నాము. కనుకనే ఈరోజు సమాజంలో ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి. మన దేహంలోకి వచ్చేసే ఈ క్రియలన్నీ అవి మనకు రెగ్యులర్ లైఫ్ లాగా, మన జీవితంలో జరిగించే ఒక కాలకృత్యాలలాగా జరిగిస్తూనే ఉన్నాం ఈ కార్యాలని పిల్లరా. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఆలోచిస్తే ఎన్ని అబద్ధాలు మాట్లాడాము ఈ రోజు. నేను రాసుకుంటే నీకే అర్థమవుతుంది ఎన్ని అబద్ధాలు ఈరోజు నేను మాట్లాడాను, ఎన్ని అబద్ధాలు నా సహోదరునితో చెప్పాను, ఎన్నిసార్లు నేను మోసం చేశాను అని మనం ఒక లిస్టు రాసుకుంటే మనమే ఆశ్చర్యపడిపోతాం పిల్లరా. అది వాస్తవం. నిజంగా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకున్నాం. మనం పోగొట్టుకొని మన అవయవాలలో ఈ పాపపు క్రియలే అవయవాలుగా మారిపోయి దుర్నీతి కార్యాలు జరిగిస్తూ ఉన్నాము. ఈ చేతుల ద్వారానే, ఈ దేహం ద్వారానే, దేవుడిచ్చిన ఈ అందమైన ఈ దేహం ద్వారానే అపవాది క్రియలు మనం జరిగిస్తున్నాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక అదే పౌలు గారు అంటుండ్రు, శరీర క్రియలు అంటుండ్రు. గలతీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం పిల్లరా 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మన శరీరంతో జరిగించే కార్యాలు. దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహంతో జరిగించే ఈ కార్యాలు శరీర కార్యాలుగా మారిపోయాయి. దేవుడు ఈ కార్యాలు పెట్టలేదే మన దేహంలో. దేవుడు మన దేహంలో ఇవి పెట్టలేదు. కానీ మనం అప్పు తెచ్చుకున్నాం. వీటన్నిటిని మనం అప్పు తెచ్చుకొని వాటినే జరిగిస్తున్నాం పిల్లరా, వాటినే జరిగిస్తున్నాము. అంటే దేవుడు కలుగజేసినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఈ మానవ జీవితము కల్మషమైపోయింది, కలుషితమైపోయింది, అపవిత్రత పొందుకున్నది, అపవిత్రతను కలుగజేసుకున్నది, పవిత్రతను పోగొట్టుకున్నది ఈ మానవ దేహము. మనిషి మనమే ప్రియులారా.
అందుకే దేవుడు బాధపడుతూ ఎక్కడైనా ఈ ఆరిన నేల మీద ఒక్కడైనా నీతిమంతుడు కనపడతాడా అని దేవుడు ఎదురు చూస్తుంటే ఆయనకు ఒక్కరు కూడా కనపడటం లేదంట. ఒక్కరు కూడా నీతిమంతులు లేరా ఈ భూమి మీద అని అంటే లేరని బైబిల్ చెబుతుంది పిల్లలారా. మనము బైబిల్ చదువుతుందని మనం అన్యజనులకు చెబితే మీరు మత గ్రంథం కాబట్టి మీరు చదువుతున్నారు అనుకోవచ్చు. కానీ వారికి వారుగా ఆలోచిస్తే వారికి అర్థమవుతుంది నేను నీతిమంతుడనా లేదంటే అనీతిమంతుడనా అనే సంగతి వారికే అర్థమవుతుంది పిల్లలారా. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక్కడు లేడా? ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు. మరి ఎలా ఉన్నారని అంటే 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, చిన్న లేదు పెద్ద లేదు, ముసలి లేదు, నడి వయసు లేదు, అందరము పాపము చేసిన వారిమే, అందరము పాపము చేసిన వారిమే అని దేవుడు చాలా క్లియర్గా రాయించాడు పిల్లరా. అది వాస్తవము. పాపం చేసిన వారమేనా? మనమందరము పాపం చేసిన వారిమే, అపవిత్రమైనటువంటి కార్యాలలో నిమగ్నమైన వారిమే, దేవుడు లేడు అనేటువంటి ప్రజలుగా మారినటువంటి వారిమే మనమంతా. దేవుడు లేని ప్రజలుగా అన్య జనాంగంగా ఉన్నటువంటి మనల్ని ప్రియులారా దేవుడు కరుణించాడు గనుక ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చాం. లేదంటే మన పరిస్థితి ఎంత ఘోరం ఆలోచించండి, ఎంత ఘోరం ఆలోచించండి. ఇలా పాపములో మగ్గిపోయిన మనమంతా ప్రియులారా. దేవుడు యథార్థవంతులుగా మనల్ని పుట్టిస్తే, పరిశుద్ధులుగా మనల్ని పుట్టిస్తే మనమంతా అపవిత్రతను అంటిపెట్టుకున్నాము, పరిశుద్ధతను పోగొట్టుకున్నాము, యథార్థతను పోగొట్టుకున్నాం ప్రియులారా. అందుకే దేవుడు ఒక ఆలోచన చేశాడు. నా పిల్లలే కదా, నా పిల్లలు వీళ్ళు లేనిపోని క్యారెక్టర్ తెచ్చిపెట్టుకున్నారు, నాలో లేని క్యారెక్టరు నా పిల్లలు అంటించుకున్నారు, మరణం చేసుకున్నారు తమ జీవితాన్ని అని చెప్పి దేవుడు ఒక చెయ్యాలనుకున్న ప్రియులారా. ఏంటంటే ఆయన ముందుగానే ప్రవక్త ద్వారా ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో చెప్పాడు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ప్రియులారా, 19వ వచనం ప్రియులారా, నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు చదువుతున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఏమిటి ఆ నూతన క్రియ తండ్రి, ఏమిటి ఆ నూతన క్రియ దేవా అని అడిగితే ఏస్కేల్ గారి ద్వారా చెప్పాడు ఆ నూతన క్రియ ఏమిటో. దేవుడు దేవుడు చేసేటువంటి నూతన క్రియ ఏమిటో ఏస్కేల్ ప్రవక్త ద్వారా తెలియజేశాడు ప్రియులారా. ఏస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం నుంచి ప్రియులారా, నూతన హృదయము మీకు ఇచ్చేదను అంటుండు దేవుడు. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. నూతన హృదయం ఎలా ఇస్తావు తండ్రి? ఇప్పుడు ఉన్నటువంటి హృదయాన్ని తీసేసి మరొక హృదయాన్ని అమర్చుతావా? లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్రెయిన్, ఈ మెదడును తీసేసి ఇంకొక మెదడును అమర్చుతావా మాకు అని అంటే దేవుడు చెబుతున్నాడు ఎలా మనకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడంటే నూతన స్వభావం మీకు కలుగజేసేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను. ఇప్పుడు ఉన్న గుండెను తీసేయడం కాదు, అదే గుండె ఉన్నా కాకపోతే మీకు నూతన స్వభావాన్ని నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఆ నూతన స్వభావం మనకు ఎలా వస్తుంది అని ఆలోచిస్తే పిల్లరా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. రాతి గుండె, మీ గుండె రాతి గుండె, సృష్టికర్తను మరిచేసి సృష్టికర్త లేడు అని తిరుగుతున్నటువంటి రాతి గుండె కలిగినటువంటి సమాజం మీరు. దేవుడు లేడు అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి సమాజం మీరు. నిజంగా సహోదరుని మీద కరుణ చూపకుండా కత్తి తీసుకొని నడు రోడ్డు మీద చంపేటువంటి కషాయిలాగా మారిపోయినటువంటి రాతి గుండె కలిగినటువంటి మనుషులు మీరు. భార్య అని తేడా లేదు, భర్త అని తేడా లేదు, ఎవరినైనా మోసం చేస్తారు, ఎవరినైనా అవసరమైతే చంపేస్తారు. అలాంటి రాతి హృదయం కలిగినటువంటి మిమ్మల్ని నేనేం చేయాలనుకుంటున్నా తెలుసునా? దాన్ని మాంసపు గుండెగా నేను మార్చాలనుకుంటున్నాను అంటున్న దేవుడు. నేను మాంసపు గుండెగా ఈ గుండెను, మీ హృదయాన్ని నేను మారుస్తాను. అదే నేను చేయబోయే నూతన క్రియ అని దేవుడు చెబుతున్న పిల్లరా. అవును, మరి అది ఎలా వస్తుంది అని మనం ఆలోచిస్తే పిల్లరా 27వ వచనంలో అంటుండు, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను. నా ఆత్మను మీలో ఉంచుతాను. నా ఆత్మను మీలో ఉంచితేనే అప్పుడు మీలో నూతన స్వభావం వస్తుంది, నూతన క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. లేకపోతే అదే రాతి హృదయముతో
పాపపు క్రియలు చేసుకుంటూ దేవునికి దూరమైపోతారు, నాకు దూరమైపోతారని దేవుడు చెబుతుండ పిల్లారా. నిజంగా నూతన హృదయాన్ని మనకి ఇవ్వాలంటున్నాడు దేవుడు. మరి ఎలా వస్తుంది ఈ నూతన హృదయం అంటే యేసుక్రీస్తుల వారు సమాధానం చెప్పాడు. ఒకనాడు నికోదేము యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, మీరు చేస్తున్నటువంటి ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎవరు చెయ్యలేరు ఒకవేళ దేవుడికి ఆయనకు తోడుగా లేకపోతే. అలా మీరు చేస్తున్నారంటే కారణము మీకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే మీరు చేస్తున్నారు అని ప్రభులు వారితో చెప్పినప్పుడు ప్రభులు వారు ఒక మంచి విషయం చెప్పాడు. ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ విషయం తెలియజేసుడు. ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా ఏమి రాయించాడో, ఈ మానవాళిని పాపములతో మగ్గిపోతుంటే ఈ మానవాళిని మరలా ఎలా నూతన పరచాలనుకున్నాడో దేవుడు ఆ వాస్తవాన్ని ఆ రోజు నికోదేముతో చెప్పాడు ప్రియులారా. ఆ రోజు యేసుక్రీస్తుల వారు నికోదేముతో పలికిన మాటలు ప్రియులారా, యూదుల పరిసయ్యులతో మాట్లాడిన మాటలు. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రియులారా, 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నా. 3వ వచనం నుంచి, అందుకు యేసు అతనితో నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తేనే నూతన హృదయం నీలో వస్తుంది. కొత్తగా నువ్వు జన్మించకపోతే నీలో నూతన హృదయం రాదు. మరి పెరిగి 60-70 సంవత్సరాలైనటువంటి మనము మరలా జన్మించడం ఎలా సాధ్యపడుతుంది అని ఆ రోజు నికోదేము అడిగారు యేసుప్రభుల వారిని. ఎందుకంటే జన్మించడం అంటే వారికి అర్థమైంది ఏమిటో తెలిసినా, మరలా తల్లి గర్భంలోకి వెళ్ళాలి, తల్లి గర్భంలో నుంచి రావాలి అని అనుకున్నాడు. దేవుని మాటలు ఉన్నా కానీ అర్థం కాని పరిస్థితి. అప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పారు, జన్మించడం అంటే మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావడం కాదు నాయన, అది కాదు జన్మ. కొత్తగా జన్మించడం అంటే ఏందో తెలుసునా? 5వ వచనంలో చదువుతున్నాడు. యేసు ఇట్లానను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జీవించాలి. దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు కదా, నా ఆత్మను మీలో ఉంచుతాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తానన్నాడు. అదే ప్రియులారా, తన ఆత్మను మనలో ప్రవేశింపజేసి మనల్ని నూతనంగా సృష్టిస్తున్నాడు. మరలా మనల్ని కొత్తగా జన్మింపజేస్తున్నాడు. ఎలా మనం కొత్తగా జన్మించాము అని మనం ఆలోచిస్తే ప్రియులారా, అదే బాప్తిస్మ కార్యక్రమము. బాప్తిస్మము అనే కార్యక్రమము ద్వారా ప్రతి ఒక్కరూ కొత్తగా జన్మిస్తున్నారు. నీటి మూలముగా, నీటిలో ముంచబడిన మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనల్ని దానికి సాదృశ్యంగానే నీటి ద్వారా బాప్తీసం పొందుతున్నాము. మన పాపాలను సమాధి చేశామన్నట్టుగా, పాత జీవితాన్ని సమాధి చేసినట్టుగా మనము సాదృశ్య రూపకంగానే బాప్తీసం తీసుకుంటున్నాము. బాప్తీసం తీసుకున్న వెంటనే ఏమి జరుగుతుందో తెలుసునా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే తన ఆత్మను మనలోకి పంపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి పంపుతున్నాడు. ఎందుకు? మనలో నూతన హృదయం పుట్టించాలి. ఒకనాడు పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది మారి ఇమీడియట్గా బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన తర్వాత ఏమి జరుగుతుందో అపోస్తులుడైనటువంటి పేతురు గారు చెప్పారు. ఒకసారి చూడండి పిల్లలారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు బాప్తీసం పొందితే చాలు. దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పబడిన ప్రకారంగానే మనకు తన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని మనలోని పంపుతున్నాడు. ఎందుకంటే ఈ రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసయుక్తమైనటువంటి హృదయాన్ని ఇవ్వాలి. మంచిగా ప్రేమ కలిగిన వారిమిగా జీవించేటట్టుగా, కరుణ చూపించే వారిమిగా, పరిశుద్ధత కలిగిన జీవించే వారిమిగా ఉండటం కొరకు దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను మనలో ప్రవేశపెడుతున్నారు. పిల్లరా, చాలా మంది అంటారు, ఆత్మను పొందుకున్నారా? బాప్తీసం పొందిన తర్వాత కూడా అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడో కూడా ఈ సమాజానికి తెలియదు పరిస్థితి. పేతురు గారి ద్వారా దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, మీరు ఎప్పుడైతే బాప్తీసం పొందుతారో ఇమ్మీడియట్గా, నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి చూడండి, బైబిలే చూడండి, 38వ వచనంలో, మీరు ఎప్పుడైతే బాప్తీసం పొందుతారో ఇమ్మీడియట్గా మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు అని బైబిల్లో రాయబడితే, వీళ్ళు బాప్తీసం పొందిన తర్వాత కూడా నువ్వు ఆత్మను పొందుకున్నావా, నువ్వు ఆత్మను పొందుకుంటున్నావా అని వీళ్ళు ఈరోజు బోధకులే అడుగుతున్నారు. పిల్లారా,
వారికి వాక్యం అర్థం కాలేదు. ప్రియులారా, దేవుడు మన మీద ప్రేమ కలిగే నశించిపోతున్న మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన మనల్ని మరలా క్రొత్తగా జన్మింపజేశాడు. అది ఎలానో తెలుసునా? క్రీస్తులో. మన పాపములకు జీతము మరణమైతే ఆ పాపాలని తుడిచిపెట్టాలనుకున్నాడు పరిశుద్ధమైన రక్తము ద్వారా. ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా కడిగేసి మనల్ని కొత్తగా సృష్టించి పరిశుద్ధులుగా మరలా మార్చాలనుకున్నాడు. ప్రియులారా, ఒకసారి చూడండి, మనము ఎలా విమోచింపబడ్డాము అని మనం చూస్తే పేతురు గారి ద్వారా దేవుడు చెప్పాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఎలాంటి రక్తము? నిష్కలంకమైనది, నిర్దోషమైనది, పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డం. పిల్లరా, దేవుని సంకల్పం ఇది, దేవుని ప్రణాళిక ఇది. మరణము చేసుకున్న మనల్ని విడిచిపెట్టకుండా మరలా మనల్ని పరిశుద్ధులుగా మార్చాలనుకున్నాడు దేవుడు. మరలా మనల్ని పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఇది మన క్రియలను బట్టి కాదు, క్రీస్తును నమ్మితేనే, క్రీస్తునందు నిజంగా నీవు విశ్వాసం ఉంచితేనే మనకు ఈ పరిశుద్ధత వస్తుంది. లేదంటే మనకు పరిశుద్ధత రాదు, యథార్థత రాదు. అందుకే పౌలు గారు అదే మాట చెప్పాడు. పిల్లరా, మన పరిశుద్ధత ఎవరు? మనకు పరిశుద్ధత ఎలా వచ్చింది? పరిశుద్ధత పోగొట్టుకున్న మనల్ని మరలా పరిశుద్ధులుగా మార్చాడు. ఎలా అంటే క్రీస్తు రక్తము చేత. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన, ఎవరు? క్రీస్తుల వారు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. యేసుక్రీస్తుల వారు మనకు ఏమిటంటే నీతి. క్రీస్తుల వారే మనకు నీతి, క్రీస్తుల వారే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనము అని చెబుతున్న. ప్రియులారా, క్రీస్తు లేకపోతే మనకు పరిశుద్ధత లేదా? లేదు. క్రీస్తు లేకపోతే మనకు నీతి లేదా? లేదు. క్రీస్తు లేకపోతే మనకు యథార్థత లేదా? లేదు. క్రీస్తు నమ్మావు కనుకనే దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, మనల్ని యథార్థవంతులుగా మార్చాడు, మనల్ని ప్రేమామయులుగా మార్చాడు. అందుకే చూడండి, కొంతమంది సాక్ష్యాలు చెబుతుంటారు. ఒకప్పుడు నేను నరహంతకుడిని, ఒకప్పుడు నేను దొంగను, ఈరోజు అవన్నీ విడిచిపెట్టాను. ఎందును బట్టి? క్రీస్తును నేను నమ్మాను కనుక. నాలో ఉండే నరహత్య తీసిపడేశాను, పాతదాన్ని తీసేశాను, దేవుడు తీసేశాడు. నా ప్రభువును నేను నమ్ముకున్నందుకు ఆ ప్రభువే నన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దాడు. ఒకప్పుడు నేను పరిశుద్ధుడను కాదు, నరహంతకుడిని. నరహంతకుడినైనా నన్ను క్రీస్తుల వారు పరిశుద్ధత మరలా నాకు ఇచ్చాడని చాలామంది చదివిన పిల్లరా. అలాగని ఆ నరహంతకుడు ఒకరి గురించే కాదు, ఈరోజు క్రీస్తుని నమ్మిన మనందరి పరిస్థితి కూడా అంతే. మన ఆలోచనలు మంచివి కాదు, మన మాటలు సరైనవి కాదు, మన ప్రవర్తన సరైనది కాదు. అయినా సరే దేవుడు తన మహాకృప చేత, ప్రేమ చేత మనకు రావాల్సిన శిక్షను తన ప్రియ కుమారుడి మీద మోపి, యేసుక్రీస్తుల వారి మీద మోపి మనకు పరిశుద్ధత ఉచితంగా ఇచ్చాడు. మనం ఇప్పుడు పరిశుద్ధులమా అంటే పరిశుద్ధులమే ప్రియులారా. ఇంకా నా పరిశుద్ధుడిని కాదా అని మీరు చెప్పుకోవాల్సిన పని ఎందుకు తెలుసా? క్రీస్తు రక్తము చేత మనల్ని కడిగాడు. ఈ విషయమే ప్రవక్త ద్వారా ఒకసారి చెప్పాడు. మరలా ఒకసారి ఇక్కడికి వద్దాం. ఒకసారి యెషయా గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఒకసారి చూసి మరలా ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వద్దాం. పిల్లరా, ప్రవక్త ద్వారా చెప్పాడు, క్రీస్తు ద్వారా మనం అపరాధములన్నిటినీ తుడిచిపెడతాను అని అన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. పిల్లరా, 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. యెహోవా ఈ మాట చలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. మీ పాపములు రక్తం వలె ఎర్రగా మరకలైపోయినాయి, అపవిత్రులుగా మార్చేసాయి మీ పాపాలే. అయినా సరే రండి వివాదం తీర్చుకుందాం, నా దగ్గరికి రండి, నేనే
ఈ ఎర్రగా ఉన్నటువంటి ఈ పాపాలన్నిటినీ నేను కడిగేస్తాను, తుడిచేస్తాను. ఎలానంటే హిమము వలె తెల్లవగును, పరిశుద్ధతను మరలా మీకు అనుగ్రహిస్తాను. ఒకప్పుడు పరిశుద్ధులుగా సృష్టింపబడిన మీరు పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. అయితే మరలా నేను పాపాలన్నిటిని కడిగేసి మీకు పరిశుద్ధతనిస్తాను. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని అన్నాడు. ప్రియులారా, ప్రవక్త ద్వారా ఒకరోజు క్రీస్తుకు ముందే చెప్పాడు. ఎలా అంటే క్రీస్తు రక్తము చేత మన అందరినీ కడగాలని దేవుని సంకల్పం. ప్రియులారా, దేవుని సంకల్పము మరలా నూతన సృష్టిగా చేసుకోవాలనుకున్నాడు దేవుడు. చెడిపోయిన ఈ జీవితాలను మరలా కట్టాలనుకున్నాడు, నూతన జీవితాలుగా మార్చాలనుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరిమి? పరిశుద్ధ జనాంగము అని అన్నాడు. మనల్ని చూసి దేవుడు, క్రీస్తు నందున్న వారిని చూసి దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధ జనాంగము. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే, మొదటి అధ్యాయంలోనే 2వ వచనం నుంచి మనం చూస్తే, ప్రియులారా, పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు. క్రీస్తులోకి వచ్చిన వారితోటి చదువుతుండే ఏమనంటే, కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఎవరు? దేవుని సంఘం ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు. దేవుడే మనల్ని పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక కూడా ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు మన గురించి చెబుతున్నాడు ఏమని? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఎవరి మనం? పరిశుద్ధ జనము. మన క్రియలను బట్టి కాదు, మరలా మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులమయ్యామని అతిశయించొద్దు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమం. దేవుడు మరలా మనల్ని సృష్టించాడు, నూతనంగా సృష్టించాడు. తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తులో మనల్ని కొత్తగా జన్మింపజేశాడు. అందువలనే మనము పరిశుద్ధ జనాంగంగా మారాము. అందువలనే మనము దేవుడు చేసిన నూతన సృష్టిగా మారాము. ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దేవుడు చెప్పాడు ఏమని? ఎవరిమి మనము అని అంటే, ప్రియులారా, దేవుడు చేసిన నూతన సృష్టి ఏదైనా ఉంది అంటే మన బ్రతుకులే, మన జీవితాలే. ఈ సృష్టి గురించి కాదు దేవుడు చెప్పింది, మన గురించే దేవుడు చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరి యేసు క్రీస్తులో ఈ మానవాళికి ఎందుకు అవసరమో తెలుసునా? క్రీస్తును నమ్మితేనే నువ్వు పరిశుద్ధునిగా మారగలవు. క్రీస్తును అంగీకరిస్తేనే నువ్వు నీతిమంతుడిగా మారగలవు. క్రీస్తు లేకుండా నీకు పరిశుద్ధత రాదు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేవు, దేవుని దగ్గరికి చేరలేవు. అందుకే ప్రతి ఒక్కరికి ఏ భేదము లేదు. అది ఎంతటి వాడైనా సరే, ఈ లోకంలో అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే, క్రీస్తు వారికి కావాలి. క్రీస్తు లేకపోతే నీకు పరిశుద్ధత రాదు. నిజంగా దేవుడు ఎంతో ఉచితంగా ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. కానీ సమాజానికి అది అర్థం కాక తృణీకరిస్తుంది. క్రీస్తును నమ్మంటే ఇది మతం అండి అని మనల్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగా వారు నరకానికి చేరిపోకుండా దేవుని దగ్గరికి, కన్న తండ్రి దగ్గరికి చేరాలని ప్రేమతోటి దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని నూతన సృష్టిగా చేశాడు గనక వారిని కూడా నూతన సృష్టిగా చేయాలని మనం సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో అనరాని మాటలు. వారికి అర్థం కాలేదు దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యము. ప్రియులరా, మనకైనా అర్థమవుతుందా లేదనేది ఆలోచించండి. దేవుడు ఎంతగానో కష్టపడి, ఎంతగానో ఆయన త్యాగము లేకపోతే మనం పరిశుద్ధులుగా మారలేము. క్రీస్తు ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనల్ని నూతనంగా సృష్టించాలని, మనకు పరిశుద్ధత ఇవ్వాలని. నిజంగా ఆ గొప్ప త్యాగాన్ని మనం తృణీకరిస్తే ఎలా? మనం తృణీకరించకూడదు. తృణీకరించకుండా దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి. నూతన సృష్టిగా దేవుడే చేసుకున్నాడు కదా మరలా మనల్ని. నూతన స్వభావాన్ని ఇచ్చానన్నాడు కదా, మరలా దేవుని పోలికలో మనల్ని మార్చుకున్నాడు. అర్థమైందా? నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులుగా జీవించండి. మీ బ్రతుకులు బాగలేవు, అందుకే నేనే పాపాలు కడిగేసి పరిశుద్ధులుగా మార్చేశాను.
ఇప్పటి నుంచైనా పరిశుద్ధులుగా జీవించండి, నా పోలికలు మిమ్మల్ని చేశానంటుండు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి, కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ఎలా? దేవుని పోలికగా సృష్టింపబడ్డం. మనలా దేవుని పోలిక వచ్చిందా? వచ్చింది క్రీస్తు వలన. క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి. క్రీస్తే మనకు పరిశుద్ధత, క్రీస్తే మనకు యథార్థత, క్రీస్తే మనకు నీతి. ప్రియులరా, నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో ఆలోచించండి. మనము సాధించలేము, మనం చెయ్యలేనిది దేవుడు మన కొరకు చేసి ఈరోజు పరిశుద్ధులుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ఆలోచించండి. మరి ఇంత పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత మరలా పాత జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు ఎంత బాధపడతాడు? దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి. ఇప్పుడు మన భార్యకు ఇదిగో నీకు ఒకటికి గిఫ్ట్ కొన్నాను అని చెప్పేసి ఏదో పాతబడిన చీర తీసుకుపోయి ఇచ్చావనుకో, తీసి మన ముఖాన కొట్టేస్తుంది. ఇది కొత్త చీర ఏంటండి, పాత చీర ఇది అని భార్య మనల్ని తిరిగి ప్రశ్నిస్తుంది. అది వాస్తవం. పాత చీర తెచ్చి నువ్వు ఇది కొత్తదే అని చెబితే ఇది పాతదే అని చెబుతాం మనము. మరి మన దేవుడు మనల్ని ఏం చేశాడు? నూతన సృష్టిగా చేశాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. పరిశుద్ధులుగా తీర్చిదిద్దిన తర్వాత నూతన జీవితం కొనసాగించకుండా మరలా అదే పాత జీవితం మనం జీవిస్తుంటే దేవుడు ఏమంటాడు ప్రియులారా? ఇది పాతదే అంటాడు. ఇది పాతదే. నూతనమైన క్రియ నీలో ఏముంది? నేను చేశాను కదా నూతన క్రియ, నూతన సృష్టిగా నిన్ను సృష్టించాను కదా, మరి నా కొరకు నూతన క్రియ ఏదొక్కటైనా చేశావా? నువ్వు ఒక్క కార్యమైన నా కొరకు చేశావా అని దేవుడు అడుగుతున్నాడు పిల్లరా. మరి చేస్తున్నామా? నిజంగా క్రైస్ట్ చర్చి నూతన కార్యాలు చేయాలని మనం ప్రారంభించాము, జరిగిస్తున్నాడు దేవుడు కూడా పిల్లరా. ఇందులో పాలుభాగస్తులైన మనం అందరం ధన్యులం. నిజంగా దేవుడు మనసును ఎరిగి దేవుడు కంట కన్నీరు కొంచెమైనా తీర్చుదాము, దేవునిలో కొంచెమైన ఆనందాన్ని మనం నింపుదాము అనే ఆలోచనలు ఎవరికి లేదు పిల్లారా, లేదు. ఎందుకంటే వారు పాత జీవితము దేవుడు తుడిచిపెట్టాడనే సంగతి మరిచిపోయి అదే పాత జీవితంలోనే జీవిస్తున్నారు. ఒక పందిని మనము ఎంతగా శుభ్రం చేసి కిరీటం పెట్టి రథము మీద ఊరేగిస్తున్నప్పుడు మరలా మురికి గుంటను చూసి ఆ గుంటలో పడిపోయినట్టుగానే ఈరోజు క్రైస్తవుల యొక్క జీవితాలు కూడా అలానే ఉన్నాయి. దేవుడు శుభ్రపరిచాడు, చాలా గొప్పగా నిలబెట్టాడు. కానీ మనమేమో ఆ పందుల వలె ముత్యాల విలువ తెలియకుండా దేవుడిచ్చిన గొప్ప రక్షణను అర్థం చేసుకోకుండా మరలా మురికి గుంటలోనే పడిపోతున్నాం. ప్రియులారా, అలా ఉండకూడదు. మనం నూతన కార్యాలు మన దేవుని కొరకు మనం చేయాలి. మన కొరకు నూతన సృష్టి చేశాడు కదా, మన జీవితాన్ని మార్చాడు కదా, మనకు పరిశుద్ధత అనుగ్రహించాడు కదా. మరి అలాంటప్పుడు మన పరలోకపు కన్న తండ్రికి మనం చేయొద్దా నూతన కార్యాలు? చెయ్యాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా దానివల్ల దేవుడు ఏం సంతోషించడు. ఈ న్యూ ఇయర్లో దేవుని కొరకు నేను చెయ్యాలి, నేను కార్యాలు చెయ్యాలి అని మనము ఆలోచించి ఆ కార్యాలు చేస్తూ పోతే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మన వల్లనే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దేవుని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, నామకార్థ క్రైస్తవులుగా బ్రతకకుండా దేవుడు చేసినటువంటి ఈ నూతన సృష్టిని కాపాడుకుంటూ నూతనంగానే మనం అందరం దేవునిలో జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లారా. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం పిల్లారా. పరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, నూతనత్వము మాలో చూడాలనుకున్నారు మీరు తండ్రి. పోగొట్టుకున్న పరిశుద్ధతను మరలా మాకు అనుగ్రహించారు దేవా. దుర్నీతి పరులుగా, మోసం చేసేవారిగా ఉన్న మా బ్రతుకులన్నిటినీ మార్చేసి మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు క్రీస్తు వారి రక్తంలో కడిగేసి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీరిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము తృణీకరించక మా తుది శ్వాస వరకు కొనసాగిస్తూ నిజంగా నూతన పరిచిన మా జీవితాలను మీ కొరకు నూతనంగా వాడులాగున కృప చూపండి తండ్రి. అనేకమైన నూతన కార్యాలు మేము చేయలాగున సంఘం ద్వారా సహోదరులమందరం ఐక్యత కలిగి
మీ నామ మహిమార్థమై జీవించులాగున, అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. వారికి రావాల్సిన పరసంబంధమైన దీవెనలు నింపండి తండ్రి. దేవా, అలాగే తమ్ముళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు, మీ సహాయం అనుగ్రహించండి. ఇంకా సంఘం ద్వారా అనేక కార్యములు మేము చేసి మిమ్మల్ని ఆనందపెట్టే విధంగా, మిమ్మల్ని సంతోషపెట్టే కార్యాలు చేసే విధంగా మమ్మల్ని పురుగొల్పండి, బలపరచండి. బుద్ధి, జ్ఞానము, వివేచనను మెండుగా ప్రసాదించండి. దేవా, ప్రతి ఒక్కరూ తండ్రి మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని తృణీకరించుకోక, ఇంత గొప్ప పరిచర్యలో పాలుభాగస్తులమైనటువంటి మేమందరము ఏమాత్రం తృణీకరించుకోక, మీ కొరకు గొప్పగా ఉన్నతంగా బ్రతికేవారిగా ప్రతి ఒక్క సహోదరుని బట్టి, ప్రతి ఒక్క సంఘ సభ్యుని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ సేవలో మేమందరం వృద్ధులలాగా కృప చూపి నడిపిస్తారని, మా ద్వారా అనేక గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.